అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? 30 మంది హైదరాబాద్ నుంచి క్లాసికల్ సింగర్స్ వస్తున్నారు. ఓకేనా? మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలు మాత్రము శివనామ స్మరణలతో మారుమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వేలాది మంది కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం విజువల్లో చూస్తున్నాము, వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు కూడా ఆ పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నము సాయంత్రము స్వామివారి కళ్యాణం జరగబోతుంది. స్వామివారి కళ్యాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పట్టు వస్త్రాలు తలంబ్రాలు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన ఆ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా ఉన్నదనే తదితర అంశాలు తీసుకున్నాక మనతో ప్రస్తుతం ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మహాశివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఓం నమ శివాయ. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రాచీనమైన శివకేశవ నిలయంలో పానగల్లో కొలువైనటువంటి త్రికూటంలో గత 10-20 సంవత్సరాల నుండి కూడా పురాతన దేవాలయాల సేవట రుద్రసేన ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శక్తి వంచన లేకుండా మేము ఇక్కడ శ్రమిస్తూ ఉన్నాము. ఇది ప్రాచీన దేవాలయం కాబట్టి ఇటు తెలంగాణ నుండే కాకుండా వివిధ పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వేలాది లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో నల్గొండ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము నల్గొండ గౌరవ ఆర్డీఓ గారు వారి యొక్క పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టం ఏర్పాటు చేశాము. ప్రధానంగా 5 క్యూ లైన్ల ద్వారా ఇటు ఫిజికల్లీ ఛాలెంజర్ కానీ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్, సీనియర్ సిటిజన్స్, అట్లా పాత్రికేయ మిత్రులకు కూడా ఒక శీఘ్ర దర్శన లైన్ ఏర్పాటు చేశాము. ఎవరైనా ప్రోటోకాల్ వచ్చినా వారికి ప్రత్యేకమైన లైన్ ఉన్నది. తర్వాత ఆత్మలింగం దగ్గర అభిషేకానికి ఒక ప్రత్యేకమైన క్యూ లైను, ధర్మదర్శనానికి కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారిని కనులారా వీక్షించుకునే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏదైతే ఆనవాయితీగా మనకు చిక్కమంగళూరు నుంచి పీఠం ఆదిశంకరాచార్య పీఠం నుంచి వచ్చేటువంటి పార్థివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం గావించాం. ఈరోజు సాయంత్రం జరిగినటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలని, ముత్యాల తరంబరాలని రాష్ట్ర రోడ్డు రవాణా మరియు సినిమాటోగ్రఫీ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమర్పించి ఆ యొక్క క్రతువులో వారు పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ మరుసటి రోజు రేపు తెల్లవారుజామున అగ్నిగుండాలు, తర్వాత రేపు సాయంకాలం ఈ యొక్క కృష్ణా పుష్కరంలో తెప్పోత్సవము, పవలింపు సేవతను ఉత్సవాలు ముగుస్తాయి. మరి భక్తులకు ఇక్కడ జాగరణ చేసే భక్తుల కోసము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. నిరంతరం పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి కార్యక్రమం, నల్గొండ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి శానిటేషన్ ఏర్పాట్లు కూడా చేశాము. సాయంత్రం జరిగే కళ్యాణంలో నల్గొండ గౌరవ ఆర్డీఓ గారు, తర్వాత డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు అందరూ కూడా ప్రముఖులతో పాటుగా మనకు ఇక్కడ నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గారు దంపతులు కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో, ఎందుకంటే ఇది 300 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి శివయోగంతో కూడి, అలాగే మహాశివరాత్రి పర్వదినాన మాస శివరాత్రి కూడా కలుపుకొని రావటము, ఇటు లక్ష్మీదేవికి అటు శనీశ్వరునికి సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి ముహూర్తము అవుట చేత భక్తులు కూడా మునుపటి సంవత్సరం కంటే కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. 3 రోజులు సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి హాయిగా వాళ్ళు ఈ ప్రకృతి వడిలో సెదదీరే విధంగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్త మహాశయులకు మనవి చేస్తూ ఉన్నాము. ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఛాయాదేవితో శివుడు కొలువైనటువంటి అతి ప్రాచీనమైన, అతి అమూల్యమైన యంత్రశక్తిని కలిగి ఉన్నటువంటి దేవస్థానము. మరి ఇక్కడి యంత్రశక్తిని, ఇక్కడి మహిమను, ఇక్కడి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి సనాతన ధర్మకర్త స్వీకరించాలని, ఇక్కడి పర్యావరణాన్ని, ఇక్కడి పవిత్రతను కాపాడి ఆ బాధ్యతను ప్రతి సనాతన ధర్మకర్త స్వీకరించాలని కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. సహకరిస్తున్న అధికారులకి, భక్త మహాశయులకి, పుర ప్రముఖులకి, నాయకులకి, పార్టీలకు అతీతంగా పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్ రుద్రసేన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రుద్రసేనకు సంబంధించి చాలా ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనపడుతున్నారు. చాలా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మొత్తం ఈ రుద్రసేనకు సంబంధించి ఎంతమంది టీం ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? 16 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణతో పాటు శ్మశానే వసంతం మనోజంద హంతం అన్నట్టు శివుడికి శ్మశానమే నివాసం. దురదృష్టవశాత్తు మన శ్మశానాల్లో కంప చెట్లు ఉన్నాయి. అట్లా కాకుండా శ్మశానం వసంతం కావాలన్న ఉద్దేశంతో శ్మశానాల్లో ప్లాంటేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కానీ, తర్వాత ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఖచ్చితమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క రుద్రసేన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రాచీన దేవాలయాలపైన మేము దృష్టి సారించాము. ఎందుకంటే
కొత్త దేవాలయాలు నిర్మించుకొని స్వర్ణ తాపడాలు చేసి వజ్ర వైడ్యూర్యాలు పొదించినప్పటికీ కూడాను ఆనాటి యంత్రశక్తిని తేలేమో, ఆనాటి నిష్ఠ, ఆనాటి యొక్క శక్తిని మనము ప్రజెంట్ చేసే అవకాశాలు చాలా అరుదుగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కాకతీయ రాజ్యంలో మరి శివాలయాలు కానీ, ఇటు వైష్ణవాలయాలు కానీ, బొడ్రాయి కానీ లేని విలేజ్ గ్రామాలు కానీ లేవు. దురదృష్టవశాత్తు అన్యమత దాడుల్లో ధ్వంసమై నిరాదరణకు గురై కనీసం ధూపదీపాన్ని కూడా నోచుకొని ఇట్లాంటి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రుద్రసేనని రాబోయే రోజుల్లో ఇంకా అన్ని గ్రామాల్లో విస్తరించి కూడాను అట్లా శ్మశాన సేవలకు కానీ, తర్వాత ఇలాంటి ప్రాచీన దేవాలయ పునరుద్ధరణకు కానీ, తర్వాత ప్రజాసేవకు కానీ వినియోగించాలనే సంకల్పంతో ఇప్పటికి ఒక 800 మంది సభ్యత్వం రుద్రసేనలో యువకులు కావచ్చు, డాక్టర్లు ఉన్నారు, దాంట్లో ప్రముఖులు చాలామంది విద్యావేత్తలు కూడా దాంట్లో భాగస్వాములు అయినారు. ఇక్కడ ప్రధానంగా ఒక 200 మంది ప్రస్తుతానికి రుద్రసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు శక్తివంచన లేకుండా గత 4 రోజుల నుంచి శ్రమించి ఈ యొక్క క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ, అమెండ్మెంట్స్ చేయడంలో కానీ, భక్తులకు సూచనలు ఇవ్వడంలో కానీ మనకు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ శాఖ నుంచి కూడా గౌరవ ఎస్పీ మేడం గారు సుమారు 200 మంది పోలీస్ సిబ్బందిని కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మరి ఇది మన వారసత్వ సంపద, దీన్ని కాపాడుకోవాలి. ఇప్పటికే 2000 యజ్ఞ యాగాదులకు సంబంధించిన మొక్కల్ని ఈ యొక్క ప్రాంగణంలో నాటాం. ఇక్కడ అన్యాక్రాంతమైన భూముల్ని కూడా అప్పుడు మరి గౌరవ అప్పటి కలెక్టర్ గారు ముక్తేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఒక 4 ఎకరాలను కూడా ఎన్క్రోచ్మెంట్ తీశారు. ఇంకా కూడా అన్యాక్రాంతమైన భూములపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన ఒక శుభవార్త కూడా విన్నాము. ఇది యునెస్కో కూడా ట్యాగ్ అయింది. రామప్పకి ఎట్లయితే యునెస్కో గుర్తింపు వచ్చిందో, మరి గౌరవ మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవస్థానానికి ఆ యొక్క శివ యొక్క చల్లని కరుణతోని యునెస్కో గుర్తింపు వచ్చినట్లయితే ఇక్కడి శాస్త్ర సాంకేతిక నిపుణత మరి 11వ శతాబ్దంలోనే కాంతి సిద్ధాంతం లేని రోజుల్లోనే ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ ఎదురుగా లేనప్పటికీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏదైతే ఛాయాదేవి శివుడి యొక్క వరం కొద్దీ ఆమె కనువిందు చేస్తూ ఉన్నదో, మరి సకల శాస్త్రాలకు వేదమే మూలం అన్నట్టు ఇలా ఈ దేశంలో పుట్టడం మన భారతీయులుగా గర్వించాల్సినటువంటి అంశాన్ని కాపాడుకొని మనం అందరం కూడా ఈ యొక్క మహిమను, ఈ యొక్క శాస్త్ర సాంకేతిక నిపుణతను కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఈ దేవస్థానంలో ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్లయితే ఇక్కడి మహిమంతా కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. ఇక్కడ నిక్షిప్తంగా ఉన్నటువంటి శిల్ప సంపద అంతా కూడా విశ్వవ్యాప్తం కావడానికి అటువైపుగా మా రుద్రసేన, మా ఆలయ అభివృద్ధి కమిటీ కానీ, పురప్రముఖుల నాయకుల సహాయం, అధికారుల సహాయంతో మేము ముందడుగు వేస్తూ ఉన్నాము. సహకరిస్తున్న భక్త మహాశయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ. రైట్, మొత్తంగా ఇది చెప్తుంది. అయితే ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. 3 రోజులు సెలవు దినం కావడం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నా కూడా వచ్చిన వారికి కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని కూడా ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.